రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతూ ఉన్నాయి. విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసి మరి ఎవరికి వీళ్ళు న్యాయం చేయదలుచుకున్నారు, ఎవరికి అన్యాయం చేస్తున్నారు, మరి పేద ప్రజలకి ఎలాంటి సమాధానం ఇస్తారు? రైట్, గత ప్రభుత్వంలో ప్రజాపక్షాన నిలబడ్డ ప్రభుత్వం వాళ్ళకి చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని విమర్శించే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? మరి కూటమిలో ఉన్న జనసేన అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ మరి దీనికి కూడా సై అంటున్నారా? ఏం జరుగుతోంది? రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి మదనపల్లి వెళ్దాం. మా కరెస్పాండెంట్ మూర్తి అక్కడ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి, చెప్పండి. హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 3 దశల్లో ఈ యొక్క 17 మెడికల్ కళాశాలకు సంబంధించి నిర్మాణ దశలో మొదటి దశలో కొన్ని, రెండవ దశలో, మూడవ దశలో 3 దశల్లో యొక్క మెడికల్ కళాశాలలకు నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి తలంపుతో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి పట్ల ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసనలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిలో భాగంగానే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి యొక్క మదనపల్లిలో దాదాపు 80% పూర్తయినటువంటి యొక్క మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క మెడికల్ కళాశాలకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఈరోజు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ప్రైవేట్ పరం చేస్తున్నాం. మొదటి దశలో మార్కాపురము, మదనపల్లి, పులివెందుల, ఆదోనికి సంబంధించినటువంటి మెడికల్ కళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం భాగస్వామ్యం చేస్తున్నామంటూ నిర్ణయం తీసుకోవడం పట్ల మదనపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు మనకు అందుబాటులో. సార్, చెప్పండి, మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ప్రైవేట్ పరం చేస్తే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్తున్నారు. నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఏం చేయబోతున్నారు భవిష్యత్ కార్యాచరణ? ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు, అది మా మిథున్ రెడ్డి గారి కృషి వలన చాలా కష్టపడి ఒక మెడికల్ కాలేజ్ మేము తీసుకున్నాం. ఆయన ఇచ్చిన తర్వాత అది ఏదో మాకు ఒక గిఫ్ట్ మాదిరి. ఆయన తరఫున జీవితాంతం ఇక తరతరాలకు మాకు గుర్తుండిపోతుంది. పేదవాళ్ళు ఇక్కడ వచ్చిందను కార్పొరేట్ తరహాలో హాస్పిటల్లో రెడీ అవుతుంది. దాని తర్వాత ఇది బోధన హాస్పిటల్ అయిందంటే దాని తర్వాత లింకప్ ఉండేది మళ్ళీ హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ ఉంది. దాన్ని కూడా అప్గ్రేడ్ చేసేసి అక్కడ వచ్చిందను ఇక్కడ ఉండే వాళ్ళందరికీ టీచింగ్ కాలేజీ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మన పీజీ స్టూడెంట్స్ అవైలబుల్లో ఉంటారు, ప్రతి ఒక్కరూ అవైలబుల్లో ఉంటారు. మంచి వైద్యం మనకు అందుతుంది అందరికీ. తద్వారా ఇది డెవలప్ అయిన తర్వాత ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఇది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు చీప్ మంచి రేట్స్తో నాణ్యమైన వైద్యం ఇక్కడ దొరికేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రజల మీద తగ్గిపోతుంది, ఆర్థిక భారం తగ్గుతుందని ఎంత మంచి ఉద్దేశంతో మన మిథున్ రెడ్డి గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేసుకుని కన్విన్స్ చేసుకుని ఒక మెడికల్ కాలేజ్ తీసుకుని ల్యాండ్ అక్విజిషన్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండింది వచ్చినప్పుడు. దగ్గర 95 ఎకర్స్ 96 ఎకర్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసి సూపర్ మంచి లొకేషన్ సెలెక్ట్ చేసేసి బిల్డింగ్ కూడా 50% చేసి చకచకా చేసి అంతా చేస్తే ఆ రోజు ఇది ఏమన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు మన లోకేష్ గారు ఇక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు ఏం చెప్పారు, మేము వచ్చిన 100 రోజుల లోపల అప్పుడు క్రిటిసైజ్ చేశారు ఆయన. ఏమని, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద ఇది ఇస్తూ ఉన్నారు, మేము వస్తే దానికి రద్దు చేసి టోటల్ గవర్నమెంట్ పరం తీసుకుంటాము, అది ఎట్లా చేస్తారు అది చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈరోజు వాళ్ళకి అధికారంలో వచ్చేస్తానే వాళ్ళైనా సెల్ఫ్ ఫైనాన్స్గా కొంచెం పెట్టినారు. వీళ్ళైతే మొత్తం ప్రైవేట్ పరం చేసేసినారు. దీనికి తీవ్రంగా ఒక బ్లాక్ డే మాదిరి మేము కన్సిడర్ చేస్తున్నాం. మదనపల్లిలో మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ప్రజలందరూ ఎంత ఆక్రోషంతో ఉండారంటే దీని మీద మాకు ఏదో ఒక రకంగా మంచి పేదవాళ్ళకు ఇది అందుతుంది. పేద విద్యార్థులు ఇక్కడ చదువుతారు, చదివిన తర్వాత ఏమవుతారంటే ఇక్కడ పేద విద్యార్థులు గవర్నమెంట్ కాలేజెస్లో చదివినారంటే పేదరికం వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏమి బాధలు పడినారో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మంచి డాక్టర్స్గా అవుతారు. వచ్చిన తర్వాత పేదవాళ్ళకు ఇది చేస్తారనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చింటే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చేసి అసలు ఎందుకు ఇట్లా గవర్నమెంట్ చేస్తాం అనేది కూడా మాకు అర్థం కాకుండా ఉంది. టోటల్ ప్రజా వ్యతిరేక విధానాల్లో ముందుకు వస్తూ ఉంది. ఏది కూడా అన్ని రంగాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు. దీనికి కూడా
టోటల్ ఇది చేసేసి చాలా ఇదిగా చేస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము కూడా ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం ప్రజా సంఘాలతో పెట్టుకోబోతున్నాము. పెట్టుకొని పోయేసి ఒక కార్యాచరణ ఫిక్స్ చేసేసుకొని ఎట్లా చేయాలని చెప్పి 100% దీని మీద ముందుకు సాధమే సందర్భంగా చెప్తారు. అంటే ఇంత దారుణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సీఎంగా ఉన్నారు, కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతానికి మేలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. పశ్చిమ మండలాలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా చూడాలి సార్? ఈరోజు ప్రభుత్వం జరుగుతూ ఉండేది సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎంతో దారుణంగా ఉంది. ఏమంటే ఇష్టం లేనిట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏం చేస్తున్నాము ఏమనేది ప్రభుత్వానికి లెక్క లేకుండా పోతా ఉంది. కానీ ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఏమీ పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. ఒక సర్పంచ్గా నేను ఒక సమస్య గురించి ఒక అధికారి కానీ ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయినాను. లాస్ట్కు కలెక్టర్ గారి దగ్గర కూడా పోయినాను. ఈ మెడికల్ కాలేజ్ కూడా స్టార్టింగ్లో పెద్దవాళ్ళు మంత్రులు అందరూ వచ్చి ఇక్కడ కాలేజ్ స్టార్ట్ చేయాలని చూస్తే ఇది గుట్ట మిట్ట అని అన్నారు. అయ్యా, ఇది 100 ఎకరాలు, ఒక్క రూపాయి లేకుండా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసి మేము ఫ్రీగా కాలేజీకి ఇచ్చినాము. అందులో ఈ ఆరోగ్యమైన మెడికల్ సెంటర్ అంటే ఆంధ్రప్రదేశ్లో కాదు, పెద్ద రాష్ట్రంలోనే ఒక రెండో ఆరోగ్యవరం. ఇది చాలా గొప్ప ప్రసిద్ధి చెందిన ఆరోగ్యవరం. ఇక్కడ మెడికల్ కాలేజ్ కడితే ఈ వాతావరణానికి దీనికి బాగుంటుందన్న ఉద్దేశంతో మేము మిథున్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఇమ్మీడియట్గా ఇక్కడే పెట్టాలి కాలేజీ అని చెప్పి ఆయన చెప్పి ఇమ్మీడియట్గా ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఈ మెడికల్ కాలేజీ స్టార్ట్ అయిందంటే కన్నా ఇక్కడ ఉన్న 4-5 డివిజన్లకు, ఇట్లా పుంగునూరు డివిజన్ కావచ్చు, ఇట్లా వాయిల్పాడు డివిజన్ కావచ్చు, ఇట్లా తమ్మలపల్లి డివిజన్ కావచ్చు, ఈ 4 డివిజన్లకు సెంటర్లో ఉంది. కాబట్టి ప్రజలకు అందరికీ కూడా ఉపాధి కల్పిస్తారు. కాలేజీకి వాతావరణం బాగుంది కాబట్టి గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా కానీ ఎంత వీలైతే అంత తొందరగా ఈ కాలేజీ ముందుకు నడిపిస్తే అంత ఈ ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇది ప్రధానంగా 95 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టినటువంటి మదనపల్లి గవర్నమెంట్ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం పట్ల యొక్క ప్రజా సంఘాలతో కలిసి వీరంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రధాన ఎత్తున దీనిపైన భవిష్యత్ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తామని చెప్పి మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటికైనా సరే యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ మూర్తి.